ఎంజీ రావు గారు. జనరల్‌గా యుద్ధాలు ఇవి వచ్చినప్పుడు అంటే వెనిజులా వార్ కూడా మనం చూసాం. అటువంటి సందర్భంలో గోల్డ్ రేట్లు లేకపోతే సిల్వరు ఈ 2 పెరిగింది మనం చూసాం. సిల్వర్ ఏమో కేజీ 4,00,000 దాటిపోయింది. గోల్డ్ కూడా 2,00,000 దాకా వచ్చేసింది వెనిజులా వార్ టైంలో. అయితే ఇప్పుడు గోల్డ్ రేటు ఒక లాస్ట్ 1 వీక్ నుంచి ఇప్పటికి చూస్తుంటే గోల్డ్ రేటు తగ్గుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో గోల్డ్, సిల్వరు కొనాలా? కొనకూడదా? ఏం చేయాలి? యెస్ అండి. ఇప్పుడు గోల్డ్, సిల్వర్ ఈ బంగారం, సిల్వర్‌లు ఏటంటంటే చాలా తగ్గిపోయినాయి. హ్మ్. అందరూ ఊహించినట్టు ఏదంటే యుద్ధ సమయంలో జనరల్‌గా ఏంటంటే గోల్డ్, సిల్వర్ పెరిగిద్దనుకుంటాం. కానీ ఇక్కడేంటంటే ఒక విచిత్రమైన యుద్ధం జరుగుతుంది. ఎందుకంటే వరల్డ్ సూపర్ పవర్ అది కూడా డాలర్‌ను కంట్రోల్ చేసే అమెరికా ఈ యుద్ధంలో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఈ డాలరు బలపడడం మొదలైంది యుద్ధం. ఎందుకంటే డాలర్ బలపడడం ఏంటంటే మిగిలిన కరెన్సీలు విలువలు తగ్గడం. ఎందుకంటే ఆయిల్ ప్రైస్ పెరగడం, గ్యాస్ ప్రైసులు పెరగడం, గ్యాస్ కొరత వల్ల మిగిలిన మేజర్ దాలర్‌తో పాటు వరల్డ్‌లో ఉన్న మేజర్ కరెన్సీసు ఇండియన్ రూపీ, తర్వాత చైనా యొక్క రెన్‌బిన్‌బి ఆర్ యువాను, ఈ జపాన్ యెన్నో, యూరో ఇక మేజర్ ఎకానమీల యొక్క కరెన్సీలు ఏంటంటే బలహీనపడ్డాయి. కాబట్టి డాలర్ విలువ పెరిగింది. కాబట్టి బంగారం అనేది సేఫ్ హేవెన్ ఎంత మాత్రం కాదు కాబట్టి బంగారం రేటు, వెండి రేటు పడిపోయినాయి. మామూలుగా పడలేదండి. ఇది 2008 గత 15, 20 సంవత్సరాలను అతి దారుణంగా పడిపోయిందనమాట. అంటే ఇప్పుడు ఒకప్పుడు ఎక్కడికో టచ్ అయిన బంగారాలు ఇప్పుడు ఎంత దారుణంగా పడిపోయిందంటే, ఇప్పుడు 1,34,000కి పడిపోయి మళ్ళీ 1,39,000కి మళ్ళీ ట్రంప్ 5 రోజులు యుద్ధ విరమణ అనేటప్పటికి మళ్ళా 5,000 పెరిగి ఏదో కుదుటుకుందనమాట లాస్ట్ నైట్. అదేవిధంగా సిల్వర్ రేట్ కూడా 2,20,000 అసలు ఊహించలేదనమాట. ఆ విధంగా పడిపోయింది. నేనెప్పుడూ చెప్తూ ఉంటాను. బంగారం విలువ 1,00,000 దాకా వచ్చేస్తుంది. ఈ సిల్వర్ విలువ కూడా 2,00,000 దాకా వచ్చేస్తుందని. ఆ పరిస్థితయితే ఇక్కడొచ్చేసింది. హ్మ్. అందువల్ల బంగారం, సిల్వర్ రేట్లు పడిపోయినాయి. కానీ నా ఉద్దేశ్యం ప్రకారం ఏంటంటే, ఇది తాత్కాలికమే. ఎందుకంటే, బంగారం, వెండి రేట్లు ఇప్పుడు పెరుగుదలకే ప్రధానంగా కారణాలుంటాయి. ఒకటి జియోపొలిటికల్ రీజన్స్ ఇది అంతమైన అక్కడ ఉక్రెయిన్ యుద్ధం ఇంకా జరుగుతూనే ఉంది. ఐదో సంవత్సరంలోకి ఎంటర్ అయ్యి. ఇంకా యుద్ధాలున్నాయి. ఇంకా ఇరాన్ యుద్ధం అంతమైనట్టు మళ్ళీ కాదు. క్యూబా అంటున్నాడు. ఎన్నో జియోపొలిటికల్ సిట్యుయేషన్ 2026 మళ్ళీ యుద్ధాలమయంగా ఉండబోతుంది. హ్మ్. కాబట్టి బంగారం, వెండి రేటు పెరగడానికే వీలుంటది. 2 బంగారం, వెండి యొక్క ఉత్పత్తి డిమాండ్ అనేది చాలా ఎక్కువ. ఉత్పత్తి తక్కువనమాట. కాబట్టి బంగారం, వెండి రేటు పెరగడానికి ఆస్కారం ఉంది. తర్వాత బ్రిక్స్ కరెన్సీ కాబట్టి ఈ డెవలపింగ్ ఎకానమీస్ అన్నీ బంగారాన్ని పోగేస్తున్నాయి. వ్యక్తి భద్రతకి బంగారం, వెండి ఎంత ఇంపార్టెంటో దేశాల భద్రతకు కూడా బంగారం, వెండి అయిపోయినాయి. కాబట్టి వెండి, బంగారం కొంటూనే ముఖ్యంగా ఇండియా, చైనాలు ఎక్కువ కొంటున్నాయండి. చైనా విపత్తు భయంకరంగా కొంటుంది. కాబట్టి బంగారం, వెండి రేట్లు పెరగడానికే ఆస్కారం ఉంది. తర్వాత ఇది ప్రధానం. తర్వాత డాలరు అత్యంత ప్రధాన కారణం బంగారం, వెండి రేట్లని డిసైడ్ చేసే మేజర్ ఫ్యాక్టర్. అంటే 80% కారణం ఒక్క డాలరు బంగారం మీద ఆధారపడి ఉంటది. ఇప్పుడు యుద్ధం ఎండ్ అవుతుంది. యుద్ధం ఎండ్ అయినా, ఎండ్ అవ్వకపోయినా యుద్ధం ఎండ్ అయిన తర్వాత ఈ బంగారం, వెండి రేట్లు మనం పట్టుకోలేం. దానికి కారణం ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎకానమీ $35 ట్రిలియన్ డెట్ ఉంది. $35 ట్రిలియన్ డెట్. ఆ డెట్‌ని తగ్గించుకోవాలి. విపత్కర పరిస్థితి. గ్రోత్ రేట్ ఎక్కువ లేదు. కాబట్టి డాలర్‌లో వడ్డీ రేటుని వాళ్ళు తగ్గిస్తారు. యూఎస్ ఫెడ్. వడ్డీ రేటు తగ్గించడం వల్ల డాలర్ ఏంటంటే బలహీనపడుతుంది. వడ్డీ రేట్లు పెంచితే బలపడదు. వడ్డీ రేట్లు తగ్గిస్తారు వాళ్ళు. దిక్కు లేదనమాట ఇప్పుడు. కాబట్టి వడ్డీ రేట్లు తగ్గిస్తే బలహీన పడిపోద్ది డాలరు. కాబట్టి ఏమవుద్ది బంగారం అనేది చాలా విలువ పెరిగిపోద్ది. అంతకుముందు పెరగడానికి కారణం అదే. యూఎస్ వడ్డీ రేట్లు తగ్గిస్తారనేది ఒక స్పెక్యులేషన్ కాస్త తగ్గించడం వల్ల బంగారం, వెండి రేట్లు పెరిగిపోయినాయి. కాబట్టి ఇప్పుడు వడ్డీ రేట్లు పె పె ద తప్పకుండా తగ్గిస్తారు వాళ్ళు. ఇంక వేరే అక్కడ గత్యంతరం లేదు యూఎస్ ఎకానమీ. కాబట్టి వడ్డీ రేట్లు తగ్గిస్తారనే స్పెక్యులేషన్ ఉన్న బంగారం, వెండి రేట్లు అసలు మనం చరిత్రలో ఊహించం. కాబట్టి ఇప్పటికే బంగారం, వెండి రేట్లు ఉన్నదానికంటే ఇప్పుడు తగ్గుతనేది తాత్కాలికమండి. ఇది స్పెక్యులేషన్. ఎందుకు తగ్గుతుందంటే ప్రధాన కారణం ఒక్కటే. అక్కడ కారణం ఏంటంటే యుద్ధ భయం వల్ల ఆల్రెడీ ఇప్పటికే చరిత్రలో ఎక్కువ రేట్లకి బంగారం, వెండి రేట్లు పెరగడం వల్ల ఇంకా తగ్గిపోతాయి అనే భయంతో ఈ పీపుల్ ఏంటంటే సెల్లింగ్‌కి పాల్పడుతున్నారు. అమ్మడానికి మొదలుపెట్టారు. అంటే ప్రాఫిట్ మేకింగ్ చేసుకుంటున్నారు. అంతే ఆ కారణం వల్ల మాత్రమే బంగారం, వెండి రేట్లు పడిపోయినాయండి. ఇంకా వేరే కారణం ప్రధాన కారణం ఏమీ లేదు. ఒక డాలర్ బలపడడం తప్పితే రెండో కారణం. అత్యంత ప్రధాన కారణం ఇప్పుడు దాకా ఎక్కువ రేట్ ఉంది కాబట్టి అది లాభాలు పండించుకుంటున్నారు. అది ప్రధాన కారణం అంతే. మరి ఏం చేయాలి ఇప్పుడంటే, ఇప్పుడు బంగారం, వెండి రేట్లేంటంటే ఇప్పుడు తగ్గుదలనేది తాత్కాలికమే. ఇప్పుడు పడిపోయేది తాత్కాలికమే. కాబట్టి ఇక్కడ నా సిన్సియర్ సజెషన్ ఏంటంటే, మై సిన్సియర్ సజెషన్ ఫ్రమ్ మై సైడ్. ఎందుకంటే ఇక్కడ జియోపొలిటికల్ సిట్యుయేషను, తర్వాత యూఎస్ ఎకానమీ, తర్వాత కరెన్సీ డైనమిక్సు,
తర్వాత బ్రిక్స్ డామినెన్స్, డాలర్ వర్సెస్ బ్రిక్స్ కరెన్సీ, డాలర్ వర్సెస్ యూరో, ఇవన్నీటి జియోపొలిటికల్ సిట్యుయేషన్, తర్వాత 2026, 27లో ఉండే వార్ సిట్యుయేషను, గోల్డు ఉత్పత్తి డిమాండు, వెండి ఉత్పత్తి డిమాండ్, ముఖ్యంగా ఇండస్ట్రియల్ రెవల్యూషన్‌లో అది ఇండస్ట్రియల్ మెటల్ కూడా, వీటన్నింటిని పరిగణించి అన్నీ లోతుగా పరిశీలించి నేను మై సిన్సియర్ సజెషన్ టు ఆల్ ఇన్వెస్టర్స్ ఏంటంటే, ఇప్పుడు జరుగుతున్న పరిణామాల విషయంలో జస్ట్ బీ కామ్ అనమాట. చాలా అలా చూస్తూ ఉండండి అంతే. మీరు ఎటువంటి రెస్పాన్స్ ఉన్నదాన్ని ఇప్పుడు ప్రస్తుతం రేట్ ఇంకా తగ్గిపోతే పరిస్థితి ఏంటని అమ్మడానికి సిద్ధపడొద్దు. అస్సలు అమ్మొద్దు. అదేవిధంగా వీలైతే కొనండి అంతే. జస్ట్ కామ్ అనమాట. బీ కామ్ చూస్తూ ఉండండి. ఎందుకంటే ఈ పరిణామాలనే మార్కెట్‌లో, స్టాక్ మార్కెట్ ఇవన్నీ ఏంటంటే జస్ట్ ఏంటంటే విపరీతంగా స్పెక్యులేషన్, అనుమానాల మీద వెళ్ళిపోతాయి. కాబట్టి బంగారం తగ్గడం అనేది తాత్కాలికం. ఇందాక నేను చెప్పాను పెరగడానికే అన్నీ ఉన్నాయి ట్రెండింగ్ అంతా. కాబట్టి ఇప్పుడు తగ్గుదల అనేది తాత్కాలికం. వెండి తగ్గుదల తాత్కాలికం. జస్ట్ ఎవరైతే కామ్‌గా ఉంటారో వాళ్ళకి బంగారం ఉంటది. భవిష్యత్తులో 2-3 రెట్లు బంగారం, వెండి రేట్లు పెరగబోతున్నాయి. ఇప్పటికే మనకి చాలా సూచనలు తెలుస్తున్నాయి. గోల్డ్‌మ్యాన్ సాచ్ అని వేరియస్ రిపోర్ట్‌లు మనకు తెలుస్తున్నాయి. తర్వాత గ్లోబల్ ఎకానమీ చాలా విపత్కర పరిస్థితిలోకి ఎళ్ళబోతుంది. కాబట్టి మనం ఏంటంటే బంగారం, వెండి సేఫ్ హేవెన్ అవ్వబోతున్నాయి. కాబట్టి బంగారం, వెండి రేటు 2026 చివరి నాటికి 100కి 100% 2,00,000 క్రాస్ అయిపోతుందండి. బంగారం అంత విపరీతంగా 2.5 లక్షలకెళ్ళినా ఆశ్చర్యం లేదనమాట. తర్వాత వెండి కూడా 4,00,000 దాటి కూడా ఈ 2026 చివరికే, అంటే ఇప్పుడు మార్చిలో ఉన్నాం, 2026 చివరికి వెళ్ళిపోతుందనమాట. అంత విపరీతంగా పెరిగిపోతున్నాయి. అంటే ఏంటి, ప్రస్తుతం ఎంతైతే తగ్గినాయో అది చరిత్రలోనే, అంటే మన జీవిత కాలాల్లో తక్కువ రేటు. కాబట్టి ఇది బంగారం, వెండి కొనే సమయం. మీరు ప్రాఫిట్ చేసుకునే సమయం కాదు. మీ దగ్గర దాసుకోండి. బంగారం, వెండి కొనే సమయం. అర్జెంట్‌గా కొనుక్కోండి వీలైనంత వరకు. ఇంకా కొంచెం తగ్గుతుంది. ఇంకా యుద్ధం ట్రంప్ ప్రకటించిన యుద్ధం ఆగలేదు అంటే కాబట్టి. ఎంజీ రావు గారు, ఇప్పుడు సిల్వర్, గోల్డ్ విషయంలో 4,00,000 దాకా మనకి సిల్వర్ వెళ్ళిపోయింది ఒక 2 మంత్స్ క్రితం. గోల్డ్ కూడా 1,70,000, 1,80,000 దాకా వెళ్ళిపోయింది. అప్పుడు కొనుక్కున్న వాళ్ళు ఇప్పుడు నష్టపోయారు. అంటే కొంత ఆగమంటారా? అంటే కరెక్షన్స్ ఏమైనా ఉండే యెస్ అండి. అవకాశం ఉందా? ఇప్పుడు ఒకప్పుడు బంగారం, వెండి ఎక్కువ ఇప్పుడు ఎంతైతే తగ్గిపోయినాయో దానికంటే ఎక్కువ రేట్‌లో కొనుక్కున్నారు. అయ్యో! ఇంకా పెరగొచ్చని. అవును. కానీ ఈ మధ్యన ఇప్పుడు బంగారం, వెండి పెరిగేటప్పుడు వాళ్ళ ఒక అసంతృప్తి ఉంది. అయ్యో! మనం చాలా లాస్ అయ్యాం. తప్పు చేసాం అని. అప్పులు చేసి కూడా బంగారం కొన్నాం. అవును. ఈ వడ్డీలు ఎక్కువైపోయినాయి. కొంచెం మెసేజ్‌లు నేను చూస్తూ ఉంటానన్నమాట. కానీ ఇక్కడ చాలా ఓపికతోటి, పేషెన్స్ తోటి ఉండాలి. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు బంగారం, వెండి రేట్లు పడిపోవడం అనేది ఒక విపత్కర స్పెక్యులేషను, ఇలా ప్రాఫిట్ చేసుకోవడం వల్లే తగ్గిపోతున్నాయి. కాబట్టి ఈ తగ్గుదల అనేది, బంగారం, వెండి తగ్గుదల తాత్కాలికం మాత్రమే. హ్మ్. ఇట్స్ ఎ టెంపరరీ అడ్జస్ట్‌మెంట్ ఇన్ ద మార్కెట్ అంతే. అందువల్ల మీరు ఎక్కువ రేటు కొనుక్కున్న వాళ్ళు బాధపడకండి. మీకు మంచి, మీరు కొన్న రేటు కంటే విపరీతమైన రేటుకి బంగారం, వెండి ఎళ్ళిపోతాయి. కాబట్టి ఎక్కడ మీరు బాధపడకుండా ఈ రేటుకి అమ్ముకోవడం చేయకుండా ఓపికతోటి మీ పని మీరు చేసుకుంటూ ఉండండి. మీరు కొన్ని వారాలు, కొన్ని నెలల్లోనే మళ్ళీ మీరు కొన్న రేటు మళ్ళీ ఆ రేటుకి యాజ్ ఇట్ ఈజ్‌గా వచ్చేస్తదనమాట. కాబట్టి బంగారం, వెండి పెరుగుదల ఈ విషయంలో సిన్సియర్ సజెషను. మీరు అమ్ముకోకుండా ఓపికతోటి ఉండండి. మార్కెట్‌లో మీరే చూస్తారు. వీలైతే కొనుక్కోండి. తక్కువ రేటుకుంది కాబట్టి మళ్ళా కొనుక్కోవడం చేయండి కానీ అమ్మొద్దు. ఓపికతోటి ఉండండి. మీ చరిత్రలోనే అత్యంత రేటు బంగారం, వెండికి మీరు చూడబోతున్నారు. అంటే మనం మార్చి 17 చూస్తే 24 క్యారెట్ 1,58,000 తులం. ఇప్పుడు లేటెస్ట్ ఈరోజు రేట్ చూస్తే 1,57,000 కొంత తగ్గుదల కనిపించింది. అంటే ఎక్కడి దాకా వెళ్ళే అవకాశం ఉంది? ఇది 2,00,000 టచ్ అయ్యే అవకాశం ఏదైనా ఉందా ఈ ఏడాదిలో? యెస్ అండి. ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు బంగారం ఇంకా కొంచెం, అంటే ఇంకొక 20 రోజుల పాటు యుద్ధం కొనసాగే అవకాశం ఉంది. ఇప్పుడు ట్రంప్ చెప్పిన యుద్ధం ఆగదు కాబట్టి హ్మ్. ఇంకొక యుద్ధం కొనసాగే అవకాశమే ఉంది. కాబట్టి ఇంకా మనం స్పెక్యులేషన్ కూడా, అయ్యో! ఇంకా ఏమైపోద్దని అమ్మకాలు ఎక్కువ చేసుకుంటున్నారు. అమ్మకం చేసుకొని రియల్ ఎస్టేట్ వీటిలో పెట్టుబడి పెట్టుకోవడం బెటర్ అన్నట్టు కొంచెం ఉంది. కాబట్టి బంగారం, వెండి రేట్లేంటంటే ఇంకా తగ్గుతాయి. హ్మ్. ఇంకా బంగారం ఏంటంటే 1,00,000 దగ్గరికొచ్చేస్తుందండి. వెండి కూడా ఏంటంటే మీకు 2,00,000, 2,10,000, 2,00,000 దగ్గరికొచ్చేస్తాయి. ఇంకా కొంచెం తగ్గిద్ది. ఒక రోజు పెరిగినా, ఒక రోజు తగ్గిపోతూ ఉంటది. హ్మ్. ఇది ఏంటంటే దీని తర్వాత యుద్ధం ఆగిన తర్వాత యూఎస్ ఇంట్రెస్ట్ రేట్స్ 100కి 100% తగ్గిస్తారు. ఎందుకంటే యూఎస్ ఫెడ్ చైర్మన్ జెరోమ్‌ని ఆల్రెడీ ఆయన మార్చేయడం జరిగిందనమాట. ఆల్రెడీ కొత్త రాబోతున్నారు. ఈ కొత్త ఆయన వస్తే ఆయన వడ్డీ రేట్లు తగ్గించడానికే వస్తున్నాడు. కాబట్టి డాలర్ విలువ తగ్గిస్తారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వేరే దిక్కు అనేది యూఎస్ ఎకానమీకి లేదు. డాలర్ విలువ తగ్గించి ఎక్స్‌పోర్ట్స్ ఎక్కువ చేసుకొని, ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కువ తెచ్చుకుంటేనే కానీ యూఎస్ ఎకానమీ సస్టైన్ కాదు. మిడ్ టర్మ్ ఎలక్షన్ కూడా వస్తుంది. నిరుద్యోగాన్ని పెంచాలి. నిరుద్యోగాన్ని తగ్గించి ఎంప్లాయ్‌మెంట్ పెంచకపోతే వచ్చే నవంబర్ ఎలక్షన్‌లో ట్రంప్ ఓడిపోద్ది, ట్రంప్ పార్టీ. కాబట్టి వడ్డీ రేట్లు తగ్గించడానికి ట్రంప్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయాడు. కాబట్టి ఈ గ్లోబల్ ఎకానమీ కూడా అలాగే ఉంది. కాబట్టి డాలర్ విలువ బలహీనపడుతుంది కాబట్టి బంగారం విలువ 100కి 100% పెరుగుతుంది. ఇటు వెండి విలువ కూడా 100కి 100% పెరుగుతుందనమాట. ఈ
ఈ 2026 చివరి నాటికి బంగారం మళ్ళా 2,00,000 కాదండి 2,50,000కి 2026 చివరికెళ్ళిపోతుంది. హ్మ్. మళ్ళీ అదేదో 2026 చివరి దాకా అవసరం లేదు. ఇప్పుడు మీకు మార్చిలో ఉన్నారు. మే, జూన్‌కే మీకిప్పుడు రేటు మళ్ళా 1,80,000, 1,90,000, 2,00,000 దగ్గరికి 2 నెలల్లో చూడబోతున్నారు బంగారం. నేను చెప్పినట్టు ఈ విషయంలో అయితే జరిగిద్ది. ఎందుకంటే చాలా లోతైన విషయాలున్నాయి. వెండి కూడా మళ్ళా ఇప్పుడు 2,20,000, 2,30,000 ఇది కాదండి. మళ్ళా 3,00,000 దాటిపోయి 3,50,000, 4,00,000 దగ్గరికి ఈ ఋతుపవనాలు వచ్చిన జూన్‌లోకే మీరు చూస్తారన్నమాట. తర్వాత మళ్ళీ అది ఫ్లాట్‌గా ఎళ్లి ఇంకా మళ్ళీ పెరుగుతూనే ఉంటది 2026 చివరికి. అంటే వచ్చే 2 నెలల్లోనే మీకు అంతకు ముందున్న చారిత్రాత్మకమైన పెరుగుదల రేటుకి మళ్ళా 2 నెలల్లో ఎళ్ళిపోతుందన్నమాట. ఎందుకంటే 100కి 100% జరిగే విషయం అండి ఇది.